రాముల్ గారు, మరి ఇప్పటికే గువ్వల బాలరాజు రాజీనామాపై అనేక ప్రశ్నలు కావచ్చు, విమర్శలు కావచ్చు వ్యక్తమవుతున్నాయి. మరి ఇప్పటికే ఆయన కాంగ్రెస్ నుంచి కాంగ్రెస్లో చేరడానికి పెద్ద పెద్ద నేతలు నన్ను అడుగుతున్నారంటూ కూడా ఆయన ఒక మీడియా ముఖంగా వెల్లడించడం జరిగింది. మరి ఏమంటారు, ఆయన కాంగ్రెస్లో చేరబోతున్నారనుకోవచ్చా? ముందుగా స్వాతంత్ర టీవీ ప్రేక్షకులకు ప్యానల్ ఉన్నటువంటి కోటేశ్వరరావు సార్కు, మా గాంధీ గారికి, అదేవిధంగా మిత్రుడు గోవర్ధన్ గారికి మీకు నమస్కారం మేడం. గత 2 సంవత్సరాల నుంచి 2023 నవంబరులో కాంగ్రెస్ పార్టీ వచ్చిన తర్వాత బీఆర్ఎస్ పార్టీ చాలా వరకు కూడా మరి కదలికలు అనేటివి మనం స్పష్టంగా చూస్తున్నాం. దానిలో భాగంగానే కవితమ్మ గారు కూడా గత ఒక కొన్ని నెలల నుంచి కూడా ధిక్కార స్వరాన్ని వినిపిస్తూ మరి కేసీఆర్ ఫామ్ హౌస్లో మరి దయ్యాలు ఉన్నటువంటి ఒక భావజాలంతో ఆమె ఈరోజు బీసీ 42% మరి రిజర్వేషన్ కాలం ఒకటి ధర్నా చేస్తుంది. ఈ తరుణంలో మన పార్టీకి సంబంధించినటువంటి నల్గొండ జిల్లాకు సంబంధించిన ఒక పెద్ద నాయకులు కూడా నిల్లు పుట్టు అనేటువంటి ఒక మాటలతో కూడా చెప్పినట్టు సందర్భం. కాబట్టి పార్టీలో ఉన్నటువంటి బీఆర్ఎస్ పార్టీ ఉన్నటువంటి ఎవరైతే మరి ఉద్యమకారులుగా ఉన్నటువంటి వాళ్ళు చాలా సుదీర్ఘంగా ఉన్నటువంటి సీనియర్ కార్యకర్తలు కావచ్చు, మరి వారికి అక్కడ సరైనటువంటి స్థానం లేదు, సరిగ్గా వారు పట్టించుకోకపోవడం వల్ల ఇటువంటి జరుగుతున్నటువంటి అంశం. మరి బాలాజీ గారి విషయానికి వస్తే వారు 2005 నుంచి కూడా టీఆర్ఎస్ పార్టీలో ఉన్నారు. 2 సార్లు మరి ఎమ్మెల్యేగా పనిచేసారు మా ఉమ్మడి జిల్లా మరి అచ్చంపేట నుంచి. కానీ మరి అక్కడ ఏం జరిగింది అనేది కూడా ఒక అంశం తెలియాల్సినటువంటి అంశం ఉంటుంది. ఎందుకంటే మరి జిల్లా పార్టీ అధ్యక్షుడు ఉన్నారు అక్కడ నాగరికండ్లు. మరి రోజు రోజుకు మరి బీఆర్ఎస్ పార్టీ మరి పెద్దలు వారు వాళ్ళ మధ్య సఖ్యత లేకపోవడం, మరి వాళ్ళతోనే ఉన్నటువంటి లుకలుకల వల్ల ఒకరొకరు జారిపోతున్నటువంటి అంశం. మరి వారు రేపు బీజేపీలో జాయిన్ అవుతారా, మిగతా పార్టీలో జాయిన్ అవుతారా అనేది మరి వారి సొంత విషయం, మనం దాన్ని అడగనీకి రాదు. కానీ కాకపోతే ఏదైతే తెలంగాణ రాష్ట్రం కోసం పుట్టిన టీఆర్ఎస్ పార్టీ అలా టీఆర్ఎస్ పార్టీని బీఆర్ఎస్గా మార్చిన తర్వాత మరి చాలా వరకు మార్పులు అనేది జరుగుతున్న అంశం ఉన్నది. కాబట్టి ఈ తరుణంలో మరి బీఆర్ఎస్ పార్టీ పెద్దలు వాళ్ళు ఆలోచించుకోవాలి. అదే మరి మా దగ్గర నుంచి మరి గతంలో మరి సీనియర్ నాయకులు వెళ్ళారు, మరి వీళ్ళు వెళ్తున్నారు, మరి ఏంటి పరిస్థితి అనేది కూడా గమనించుకోవాల్సిన పరిస్థితి ఉన్నది. మరి కాంగ్రెస్ పార్టీ పక్షాన మేము ఒకటే చెప్తున్నాం, మరి ప్రజలు మాకైతే సంపూర్ణమైనటువంటి మెజార్టీ ఇచ్చారు. సంపూర్ణంగా ఈరోజు మరి ప్రజల వద్దకే పాలన వెళ్తుంది, ప్రజాపాలన జరుగుతుంది. మరి ఈ ప్రజాపాలనలో మరి అందరికీ సంక్షేమం అందే విధంగా పార్టీ అనేది చూసుకుంటుంది, అదేవిధంగా ప్రభుత్వం కూడా అడుగులు వేస్తుంది. కాబట్టి ఈ తరుణంలో మరి బాలరాజు అంశం ఈరోజు మీరు చర్చకు తీసుకొచ్చారు. కాబట్టి మరి బాలరాజు నేపథ్యం కూడా నాకు తెలిసిన అంశం ఏంటంటే మరి వారు చిన్నప్పటి కూడా